ఒక అందమైన పల్లెటూరి పేరు రామాపురం. ఆ గ్రామంలో చిన్న చిన్న ఇళ్ళు, పచ్చని పొలాలు, చెట్లతో నిండిన వీధులుండేవి. ఆ గ్రామంలో ఒక చిన్న పాకశాల ఉండేది. దానికి పేరు రామయ్య వంటశాల. ఆ వంటశాలను నడిపేది రామయ్య అనే మధ్యవయస్కుడైన వంటమేస్త్రి. రామయ్య దగ్గర పెద్ద హోటల్ లేదు, ఖరీదైన పాత్రలు లేవు, పెద్ద సంఖ్యలో పనిచేసే సిబ్బంది కూడా లేరు. కాని అతని దగ్గర ఒక్కటి మాత్రం ఉంది, వంట మీద ప్రేమ. రామయ్య ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు: వంటలో రుచి కంటే ముందు మనసుండాలి. మనసుతో చేసిన వంట ఎప్పుడూ ఎవరో ఒకరి ఆకలిని తీర్చుతుంది. అతను పట్టణానికి వెళ్ళి పెద్ద పెద్ద హోటళ్లలో వంటమేస్త్రిగా పనిచేశాడు. అక్కడ ఎన్నో రకాల వంటలు నేర్చుకున్నాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చి చిన్న వంటశాల ప్రారంభించాడు. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే రామయ్య నిద్రలేచేవాడు. ముందుగా వంటశాలను శుభ్రం చేసేవాడు. తర్వాత బియ్యం, కూరగాయలు, పప్పులు అన్నీ పరిశీలించేవాడు. కూరగాయలు తాజాగా లేకపోతే వాటిని వాడేవాడు కాదు. డబ్బు కోసం నాణ్యత తగ్గించకూడదు అనేది అతని నియమం. గ్రామంలోని ప్రజలు కూడా రామయ్య వంటను చాలా ఇష్టపడేవారు. అతని పులిహోర, కూర, సాంబార్, పప్పు, గారెలు అంటే అందరికీ చాలా ఇష్టం. ఒకరోజు గ్రామంలోని పెద్ద రైతు వెంకటరత్నం రామయ్య దగ్గరకు వచ్చాడు. వెంకటరత్నం రామయ్యతో ఇలా అన్నాడు: రామయ్య, మా ఇంట్లో పెద్ద శుభకార్యం ఉంది. దాదాపు 500 మందికి వంట చెయ్యాలి. నువ్వే వంట చెయ్యాలి. రామయ్యకు చాలా సంతోషంగా అనిపించింది. తప్పకుండా చేస్తానయ్యా అని అన్నాడు రామయ్య. వెంకటరత్నం రామయ్యకు పెద్ద మొత్తంలో డబ్బు అడ్వాన్స్గా ఇచ్చాడు. మంచి వంట చెయ్యాలి, మా పరువు నీ చేతుల్లో ఉంది. రామయ్య నవ్వుతూ, మీ పరువు మాత్రమే కాదయ్యా, భోజనం చేసే ప్రతి ఒక్కరి ఆనందం కూడా నా బాధ్యత. రామయ్య తనకున్న వంట ప్రతిభతో రుచికరమైన వంటలు చేశాడు. ఊరి జనమంతా రామయ్య వంట రుచి చూసి రామయ్యను మెచ్చుకున్నారు. ఇలా ఉండగా ఆ శుభకార్యం దగ్గరకు ఒక పెద్దాయన వచ్చి రామయ్యతో ఇలా అన్నాడు: అయ్యా, నాకు ఆకలిగా ఉంది, కొంచెం భోజనముంటే పెడతారా? అప్పుడు రామయ్య ఇలా అన్నాడు: అయ్యో, ఎందుకు పెట్టానయ్యా? రండి, ఆనందంగా కడుపు నిండా భోంచేసి వెళ్ళండి. బాబూ, నాకు ఈ శుభాకార్యానికి పిలవలేదు. అటుగా వెళుతూ ఆకలి వేసి వచ్చాను. మరి నీకు పర్వాలేదా? అయ్యా, ఆకలికి పిలుపుతో పనేంటయ్యా? మనసులో అలాంటివి ఆలోచనలేమీ పెట్టుకోవద్దు. మీరు ఆనందంగా కడుపు నిండా తినండి అని చెప్పి రామయ్య ఆ వృద్ధుడికి ఎంతో సంతోషంగా కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాడు. మరుసటి రోజు రామయ్య తన చిన్న పాక వంటశాలలో పనిచేసుకుంటూ ఉంటాడు. అప్పుడే రామయ్య హోటల్ ముందు ఒక కార్ వచ్చి ఆగింది. ఆ కార్లో నుండి ఆ వృద్ధుడు దిగుతాడు. రామయ్య ఆశ్చర్యపోతాడు. ఆ వృద్ధుడెవరో కాదు, జిల్లాలోని ప్రముఖ హోటల్ వ్యాపారవేత్త రాఘవేంద్రరావు. రామయ్య అతనికి నమస్కరిస్తూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. నేను నీ వంటను మాత్రమే పరీక్షించలేదు రామయ్య, నీ మనసును కూడా పరీక్షించాను. నువ్వు నన్ను సాధారణ వృద్ధుడుగా చూడా గౌరవించావు. అదే నీ గొప్పతనం. రాఘవేంద్రరావు రామయ్యకు ఒక పెద్ద అవకాశమిచ్చాడు. నేను పట్టణంలో కొత్త హోటల్ ప్రారంభిస్తున్నాను. దానికి ప్రధాన వంటమేస్త్రిగా నువ్వు రావాలి. ఇంకేముంది రామయ్య, జీవితం మారిపోయింది. రామయ్య తన సంపాదించిన దానిలో పేదలకు సహాయం చేస్తూ జీవించాడు. అలా ఒక చిన్న వంటమేస్త్రి తన నైపుణ్యంతో జీవితం సంపాదించాడు. తన నిజాయితీతో గౌరవం సంపాదించాడు. తన మంచి మనసుతో వేలాది మంది అభిమానాన్ని సంపాదించాడు. నీతి: పనిలో నైపుణ్యం మనకు విజయమిస్తుంది, కాని నిజాయితీ, మంచితనం ఆ విజయాన్ని శాశ్వతం చేస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.
ఒక అందమైన పల్లెటూరి పేరు వెలుగుపల్లి. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న మట్టి ఇళ్ళు ఉండేవి. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే గ్రామం మొత్తం సందడిగా మారేది. అదే గ్రామంలో రామయ్య అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు. ఆ గ్రామంలో ప్రతి ఉదయం కూరగాయల మార్కెట్ సందడిగా మారేది. అక్కడే రామయ్య తన చిన్న బండిని పెట్టుకుని కూరగాయలు అమ్మేవాడు. ఒకరోజు రామయ్య భార్య లక్ష్మి రామయ్యతో ఇలా అంది. ఇంట్లో బియ్యం కూడా కొంచెమే మిగిలింది. పిల్లలకు కావాల్సినవి కూడా కొనాలి. ఈరోజు కూరగాయలు బాగా అమ్ముడైతే మన కష్టాలు కొంచెమైనా తగ్గుతాయి. అప్పుడు రామయ్య లక్ష్మితో ఇలా అన్నాడు. లక్ష్మి, మన ఇంట్లో డబ్బు తక్కువగా ఉండొచ్చు, కానీ మన మనసులో నిజాయితీ మాత్రం ఎప్పుడూ తక్కువ కాకూడదు. కష్టపడి సంపాదించిన 10 రూపాయలు చాలు. ఎవరి డబ్బునైనా మోసం చేసి సంపాదించిన 100 రూపాయలు మనకు అవసరం లేదు అని అన్నాడు రామయ్య. తెల్లవారుజామునే రామయ్య లేచి తన బండిని శుభ్రం చేసేవాడు. కూరగాయలు ఒక్కొక్కటిగా పరిశీలించి పాడైనవి పక్కకు తీసేవాడు. కస్టమర్కు మంచి కూరగాయలివ్వాలి అనేది అతని నమ్మకం. రామయ్య తన పనిలో ఉండగా లక్ష్మి వచ్చి రామయ్యతో ఇలా అంది. ఏవండి, ఏంటండి ఆ కూరగాయలన్నీ తీసి పక్కకు పెట్టేస్తున్నారు? అవి కూడా ఉంటే మనకి డబ్బులెక్కువొస్తాయి కదా? లక్ష్మి, అలా ఆలోచించడం తప్పు. కూరగాయలు అమ్మడం అంటే కేవలం డబ్బులు తీసుకోవడం కాదు, మన దగ్గరికి వచ్చే ప్రతి కుటుంబానికి మంచి ఆహారం అందించడం కూడా మన బాధ్యత అని చెప్పి రామయ్య కూరగాయలు అమ్మడానికి వెళ్ళిపోయాడు. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. రామయ్య, 1 కిలో టమాటాలు, అరకిలో బెండకాయలివ్వు. ఇవిగోండి, టమాటాలు చాలా తాజాగా ఉన్నాయి. బెండకాయలు కూడా ఈ ఉదయం మార్కెట్ నుంచి తెచ్చినవే. మీరు తీసుకెళ్ళండి. కొద్దిసేపటి తర్వాత సుబ్బారావు అనే ధనవంతుడు రామయ్య దగ్గర కూరగాయలు కొన్నాడు. డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు. రామయ్య డబ్బులు లెక్క పెడుతుండగా ఒక్కసారిగా అతని చేతులు ఆగిపోయాయి. అయ్యో, ఇదేమిటి? సుబ్బారావు గారు 100 రూపాయలివ్వాల్సింది పొరపాటున 1000 రూపాయలిచ్చారు. ఈ డబ్బుతో ఇంటికి బియ్యం కొనొచ్చు, రైతులకి ఇవ్వాల్సిన కొంత డబ్బు కూడా చెల్లించొచ్చు. ఇంట్లో ఎన్నో అవసరాలున్నాయి, కానీ ఈ డబ్బు నాది కాదు. ఒక్క క్షణం అతని మనస్సు ఆ డబ్బును తన దగ్గరే ఉంచుకోవాలని చెప్పింది. కాని అతని మనస్సాక్షి మాత్రం అలా చెయ్యనివ్వలేదు. రామయ్య ఇలా అనుకున్నాడు. పేదరికం మనిషిని పరీక్షించవచ్చు, కాని నిజాయితీని అమ్ముకునేంత పేదవాణ్ణి నేను కాదు. రామయ్య తన బండిని కొద్దిసేపు పక్కన పెట్టి సుబ్బారావు ఇంటివైపు వెళ్ళాడు. అతని మనసులో ఒక్కటే ఆలోచన. ఇది అసలు యజమానికి చేరాలి. రామయ్యా, ఏంటి రామయ్యా ఇలా వచ్చావు? నాతో ఏమన్నా పనుందా? అని అడిగాడు సుబ్బారావు. రామయ్య ఆ 1000 రూపాయల నోటు అతని చేతిలో పెట్టి, మీరు పొరపాటున నాకు 1000 రూపాయలిచ్చారయ్యా, అది ఇచ్చి వెళ్దామనొచ్చాను అని అన్నాడు. సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. రామయ్య, నువ్వు అనుకుంటే ఆ డబ్బు నీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా అని అడిగాడు సుబ్బారావు. రామయ్య చిరునవ్వుతో, డబ్బు మనిషి దగ్గర ఉండటం గొప్ప విషయం కాదు సుబ్బారావు గారు, మనస్సులో నిజాయితీ ఉండటం గొప్ప విషయం. సుబ్బారావు కళ్లలో ఆనందం కనిపించింది. నీలాంటి మనిషి ఈ గ్రామంలో ఉండటం మన అదృష్టం అని అన్నాడు సుబ్బారావు. అయ్యో, అదృష్టమేముందయ్యా, ప్రతి మనిషి నిజాయితీగా బ్రతకాలి అని చెప్పి రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు.